హాయ్ అండి, వెల్కమ్ టు కోమ్లీస్ కిచెన్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను. దానికి వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. 2 వెల్లుల్లి సన్నగా తరిగి వేసాను. ఒక్క ఆనియన్ సన్నగా తరిగింది పొడవుగా. కొంచెం వాడాక వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేద్దామండి. క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో, ఒక పొటాటో, బీన్స్, కొంచెం బఠానీ ఉడికించి పెట్టుకున్నాను. పచ్చి బఠానీ, అది రోజన్ను. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం అండి. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్. ఇప్పుడు తురుము పెట్టుకున్న పొటాటో కూడా యాడ్ చేస్తున్నానండి. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఒక టమాటాని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము, దాన్ని యాడ్ చేశాను. ఒక 70-75% ఉడికితే సరిపోతుందండి. ఆల్రెడీ లైట్గా ఉడికించి పెట్టుకున్నాను అనమాట. పచ్చి బఠానీను, ఫ్రోజన్ బఠానీ, అన్ని వెజిటబుల్స్ తిన్నట్టుగా ఉంటుందండి. సో అందువల్ల ఉన్నాయి వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. దీనికి తోడు క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు మనం. కారానికి వచ్చి సాసెస్ వేద్దాము. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్. వెజిటబుల్స్కి తగినట్టుగా ఉప్పు యాడ్ చేద్దాము. ఆల్రెడీ కొద్దిగా వేసామండి, చూసుకొని వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందామండి. గ్రీన్ చిల్లీ సాస్, అది కారానికి తగినంత అన్నమాట. ఇంకా వేరే పచ్చిమిర్చి వేయలేదు నేను. కొద్దిగా సోయా సాస్, ఒక 1/2 టీ స్పూన్ సోయా సాస్. మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఎందుకంటే బీన్స్ అది ఉడకాలి, పచ్చిగా ఉంటుంది మరి. ఆఫ్ చేసే ముందు కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాం, టేస్ట్ బాగుంటుంది. పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ గరం మసాలా, జస్ట్ స్మెల్ కోసం అండి. పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఆమ్చూర్ పౌడర్. ఇది హోమ్ మేడ్ అండి, ఇంట్లో చేసింది నేను. పొడి ఎలా చేసుకోవాలో మీరు వీడియో కావాలంటే చూడొచ్చండి, కోమ్లీస్ కిచెన్ ఉంటుంది. రెడీ అయిపోతుంది బ్రెడ్. ఇప్పుడు మనం వీట్ బ్రెడ్ తెచ్చామన్నమాట. దాన్ని 2 పక్కల కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా కొద్దిగా కొత్తిమీర అండి, ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి తీసేద్దాము, లేదంటే అడుగంటుంది. తురి వేసాం కదా పొటాటో. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బ్రెడ్ 2 పక్కల కాల్చుకుని తర్వాత ఈ 2 పీసెస్కి మధ్యలో మనం చేసి పెట్టుకున్న కర్రీని పెట్టుకుని టమాటో సాస్ తోటి సర్వ్ చేసుకోవచ్చు. అమ్మ ఇలాగ పెట్టేసి
పైన ఇంకొకటి పెడతాం బ్రెడ్. సో దీన్ని కట్ చేసుకుని తినచ్చు, లేదంటే అలాగే అయినా మనం టమాటో సాస్ తోటి సర్వ్ చేసుకుంటాం. వెజిటబుల్స్ తిన్నట్టుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదేనండి. వీట్ బ్రెడ్ అనమాట, మైదా బ్రెడ్ కాదు. సో మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్రెడ్ శాండ్విచ్ రెడీ టు సర్వ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.